ఎలా ఉన్నారు? 2026కి గాను టోటల్‌గా అమెరికాకి వీసా స్లాట్స్ లేవంటున్నారు. ఇప్పుడు ఇండియాలోకెళ్ళి స్ట్రక్ అయిపోయి ఉంటారు కదా! వాళ్ళ పరిస్థితి ఏంటి? అమెరికా నుంచి ఇండియాకి వెళ్ళాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? దీని గురించైతే ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దనుకుంటే షేర్ చేయండి. మనకి చూడండి ఈ మ్యాటర్ మనం ఇప్పుడు మాట్లాడుకుంది కాదు. పాతదే. కాకపోతే ఏందంటే అప్పుడు 2025 డిసెంబర్ 15థ్ తర్వాత ఎవరైతే ఆహ్, ఈ వీసా అపాయింట్‌మెంట్స్ బుక్ చేసుకుంటారో అవి ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ రీషెడ్యూల్ అయిపోయాయి. ఎప్పటికి 2026 మార్చి నుంచి 2026 జూన్‌కి అని కొంతమంది, కొంతమందికేంటంటే ఆగస్టు, అక్టోబర్ వరకు కూడా పోస్ట్‌పోన్ అయినట్టున్నాయి. మనం చూడండి 2025లో జనవరి నుంచి ఏదైనా రూల్స్ వచ్చి ఆహ్, బాగా ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఏదైనా జరిగింది అంటే గనక ఈ వీసా స్లాట్స్ అండి. ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోవడం ఏంటి, రీషెడ్యూల్ అయిపోవడం ఏంటి. అప్పట్లో జరిగిన సిట్యుయేషన్ ఏంటి 2026లో జూన్ వరకు అయిపోతాయి అని అనుకున్నాము. ఇప్పుడు ఏంటంటే కొత్తగా అవన్నీ కూడా క్యాన్సిలేషన్ అయిపోయి 2027 ఫస్ట్ క్వార్టర్ వరకు అయ్యేలాగా. మనం ఇప్పుడు ఎవరైనా అమెరికాలో నుంచి కొత్తగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి అంటే, అంటే ఆల్రెడీ కొంతమంది బుక్ చేసుకుంటారు. ఫిబ్రవరికో, మార్చ్‌కో వాళ్ళందరికి కూడా 2027 మే వరకు ఎక్స్‌టెండ్ అయినాయండి. రీసెంట్‌గా మెయిల్స్ వచ్చాయి. ఆహ్, మీకు నేను ఒక మార్నింగ్ నాకు ఒక ఫార్వర్డ్ మెసేజ్ వచ్చింది. జస్ట్ రిసీవ్డ్ ఎన్ ఈమెయిల్ దట్ మై ఫిబ్రవరి 18థ్ 2026 హెచ్-1బీ వీసా రెన్యువల్ అపాయింట్‌మెంట్ ఈజ్ చెన్నై. ఇండియా హాస్ బీన్ రీషెడ్యూల్డ్ టు మే 24థ్ 2027. మీకెవరికైనా ఇలాంటి మెయిల్స్ వచ్చాయా అని చెప్పి మాకైతే ఫార్వర్డ్ మెసేజెస్ వచ్చిందనమాట. నాకేమనిపించిందంటే చాలా మందికొస్తాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరిలో చేసుకున్నారు కాబట్టి తనకొచ్చింది. ఇప్పుడు కొంతమంది మార్చ్, ఏప్రిల్ అలా చేసుకుంటారు కదా! వాళ్ళందరికీ మెయిల్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఏ డేట్ ఇవ్వాలి ఏంటనేసి. ఎందుకంటే చాలా వరకు సోషల్ మీడియా వెట్టింగ్ అనేది పెండింగ్ పడిపోయిందండి. అలా ఉండిపోయి అవన్నీ ఆహ్, ప్రీవియస్‌గా అలా ఉండడం వల్ల వీళ్ళేం చేశారంటే కొంచెం టైమ్ టేకింగ్ గదా! దానివల్ల ఆటోమేటిక్‌గా రీషెడ్యూల్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళకి 2027 మార్చికి ముందు అసలు చూపిస్తలేదు. 2027 మార్చి తర్వాత అవైలబిలిటీ చూపిస్తుంది. 2025లో చాలా చేంజెస్ జరిగాయి గదా! ఎలా అంటే స్టెప్ బై స్టెప్ అనమాట. ఫస్ట్ ఏంటి మనకి వీసా స్లాట్స్ బుక్ చేసుకున్నా కూడా కంపల్సరీ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వాలి ప్రతి ఒక్కరు అని చెప్పేసి. అండ్ థర్డ్ కంట్రీ స్టాంపింగ్ అయితే తీసేసారు. కంపల్సరీ హోమ్ కంట్రీలోనే చేయించుకోవాలి. అండ్ ఏంటి ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వాలి. అంటే ఏజ్ క్రైటీరియా పెట్టారు. పిల్లలు కూడా ఇంతకుముందు పిల్లలు అట్లా కాకుండా డ్రాప్ బాక్స్‌కెళ్ళేవాళ్ళం మనం. ఇప్పుడు అలా కాకుండా ఇంటర్వ్యూస్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. తర్వాత వీసా స్లాట్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో అవి ఆటోమేటిక్‌గా రీషెడ్యూల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంక వీసా స్లాట్స్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు అని జెప్పేసి. ఇప్పుడేంటంటే టోటల్‌గా వీసా స్లాట్సే లేవని చెప్పేస్తున్నారు. ఇప్పుడు అంటే ఎలా అంటే మనకెక్కడ కూడా ఆప్షన్ లేకుండా అయిందేమో అన్న ఫీలింగ్ మనకొచ్చేస్తుంది కదా! ఇప్పుడు కొత్తగా ఏంటి ఒక అపాయింట్‌మెంట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక అమౌంట్ కట్ అవుతది కదా మనకి. అది 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటదని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడేంటంటే డిసెంబర్ 15కి తర్వాత మనం బుక్ చేసుకుంటాం కదా! అవి ఒకవేళ రీషెడ్యూల్ అయినా కూడా 2026 డిసెంబర్ వరకు అయిపోవాలి. 2027 కంటే అది ఆటోమేటిక్ బ్లాక్ అయిపోతదనమాట. అది ఎంతవరకు ఏంటనేది మీరొకసారి చెక్ చేసుకోండి. అప్పట్లో చాలామంది వాళ్ళ ఎంప్లాయర్‌తో గాని, వాళ్ళ కంపెనీస్‌తో గాని మాట్లాడుకొని మినిమమ్ 3 మంత్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ మేనేజబుల్ చేసుకున్నారనమాట. కొంతమందికి అది మేనేజబుల్ కాలేదు. ఎందుకంటే కొంతమంది ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళ జాబ్స్ పోయాయి. ఇండియాలోనే స్ట్రక్ అయిపోయారు. ఎవరైతే మేనేజ్ చేసుకొని మార్చ్ వరకు ఒప్పించుకొని ఉంటారు గదా! వాళ్ళందరికి కూడా మార్చ్ ఫస్ట్ వీక్‌లో అమెరికాకి కావాలి. లేకపోతే మీ జాబ్స్ ఉండవు అని చెప్పేసి మెయిల్స్ రావడం గూడా జరిగిందనమాట. వాళ్ళ ఎంప్లాయర్ హెల్ప్ చేసుంటాడు. కొంతమందికి కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ యాక్సెప్ట్ చేసుంటారు. అది గూడా 3 మంత్స్ వరకే ఇక్కడ రూల్ పెట్టుకున్నాం గదా! 3 మంత్స్ తర్వాత కంపల్సరీ మీరు అమెరికాకి రావాలని చెప్పేసి అనుకుంటారు గదా! ఇప్పుడు వాళ్ళయి గూడా ఆటోమేటిక్‌గా రీషెడ్యూల్ అయిపోయాయి గాబట్టి వాళ్ళ సినారియో ఏంటనేది ఆహ్, వాళ్ళ ఎంప్లాయర్, వాళ్ళ కంపెనీ యాక్సెప్ట్ చేస్తదా లేదా అనేది వాళ్ళ సిట్యుయేషన్‌లో వాళ్ళకే తెలుస్తదండి. ఎందుకంటే బేస్డ్ ఆన్ మనకి తెలుసు ఇక్కడ ఒక పర్సన్ లేకుండా గూడా వర్క్ నడుస్తుంది అంటే గనక ఇంకా ఆ పర్సన్‌తో పనేంటి? అక్కడి నుంచి రావాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఏదైనా పర్సన్‌ని హైర్ జేసుకోవచ్చు కదా! అంటప్పుడు వాళ్ళు ఆన్సర్ చేసుకోగలగాలి. ఇప్పుడేంటి 2026లో ఎవరైనా మనము అపాయింట్‌మెంట్ బుక్ జేసుకోవాలంటే అసలు 2027 మార్చికి ముందు వరకు అసలు అవైలబిలిటీ కాదు గదా! అసలు చూపిస్తలేదు. నాట్ ఓన్లీ హైదరాబాద్, కల్కటా, చెన్నై, బాంబే కాదు. అసలెక్కడ గూడా అవైలబిలిటీ చూపిస్తలేదు. మనకింతకుముందు బెస్ట్ ఆప్షన్ ఉండేది. ఏందంటే ఈ అమెరికాలో ఉండేవాళ్ళు కెనడానో, మెక్సికో వెళ్లి స్టాంపింగ్ ఏయించుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు ఆప్షన్ గూడా లేదు. ఎందుకంటే రూల్స్ చేంజ్ అయ్యాయి గదా! హోమ్ కంట్రీస్‌లోనే స్టాంపింగ్ చేయించుకోవాలి అని చెప్పేసి.
సో, మనకేంటంటే ఇప్పుడు సడెన్‌గా ఇమిగ్రేషన్ రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ అయిపోయాయి. ఎలా ఆలోచిస్తున్నాం అంటే అమెరికాలో ఉండే ఇండియన్స్ మనం ఇంతకుముందు డిసెంబర్ తర్వాత ఇవన్నీ అన్నీ ఆటోమేటిక్ రీషెడ్యూల్ అయిపోయాయి గదా! జూన్ వరకు. వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు 2026 జూన్ తర్వాత అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని ఎళ్లి స్టాంపింగ్ ఏయించుకొని వచ్చేద్దాం అని అనుకుంటారు. చాలామంది ఇప్పుడు ఆ రీషెడ్యూల్ అయింది అని తెలిసిన తర్వాత చాలామంది ట్రావెల్ ఆపేసుకొని కూర్చున్నారు గదా! 2026లో ఎళ్దాం అనుకుంటారు గదా! ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత 2026లో కూడా వెళ్ళలేమనమాట. లేదు ఎమర్జెన్సీగా వెళ్ళాలి. ఏదైనా పోవాల్సొచ్చింది అంటే గనక పోండి. మళ్ళీ వచ్చేటప్పుడు మినిమమ్ ఇప్పుడేంటంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇప్పుడు వీసాలో ఏంటంటే మినిమమ్ 6 మంత్స్ ఎక్స్‌పైరీ ఉండాలి అనేసి పాత రూలే అది. కాకపోతే అదేంటంటే బేస్డ్ ఆన్ మనం వాళ్ళు అడిగే క్వెషన్స్ మనం చెప్పే ఆన్సర్స్ సాటిస్ఫాక్షన్‌గా ఉన్నాయా లేదా? అంటే ఎమర్జెన్సీ మనం ఏ పర్పస్ మీద వెళ్ళాము? ఏ పర్పస్ మీద రిటర్న్ అవుతున్నాము? అట్లా ఇప్పుడు మనం ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అనుకుంటే మనకి ఎమర్జెన్సీ అనేది చెప్పి రాదు కదా! అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వస్తది గదా! చాలామంది ఎమర్జెన్సీ స్లాట్‌కి వెళ్ళిపోతే పనైపోతదనుకుంటున్నాము. ఎమర్జెన్సీ స్లాట్‌కి వెళ్ళాలంటే గూడా మినిమమ్ బేసిక్ అపాయింట్‌మెంట్ అనేది మనం బుక్ చేసుకో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2026 డిసెంబర్‌కి అయింది అనుకోండి మన అపాయింట్‌మెంటు. మనం ఒకవేళ ఎమర్జెన్సీకి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేసి ఎమర్జెన్సీ స్లాట్‌కి వెళ్ళే క్రైటీరియా వేరే ఉంటదనమాట. ఎందుకంటే దాంట్లో మెయిన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూఎస్‌లో పిల్లలకి కిడ్స్‌కి ఫస్ట్ ప్రియారిటీ ఉంటది కాబట్టి యూఎస్‌లో ఎవరైతే బానే ఉంటారో అంటే ఇప్పుడు చాలామంది హెచ్1 వాళ్ళు కూడా ఇక్కడ పిల్లలు ఉంటున్నారు కదా! వాళ్ళు ఎవరైతే ఇండియాలో స్ట్రక్ అయ్యి ఉంటారో వాళ్ళు సో, వాళ్ళ పిల్లలకి మెడికల్ ఎమర్జెన్సీ ఉందనో ఎందుకంటే అలా ఆప్షన్స్ ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ యూఎస్‌లో పిల్లలు కానీ, యూఎస్‌లో పుట్టి పిల్లలు ఇండియాలోకి వెళ్ళి బేబీస్ బికాస్ ఆఫ్ సడెన్ ఇష్యూ వల్ల స్ట్రక్ అయిపోయారంటే గనుక వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీ ఉందని చెప్పి అలా ఎమర్జెన్సీ స్లాట్ బుక్ చేసుకోవాలి. సెకండ్ వచ్చి స్టూడెంట్స్ అండి. స్టూడెంట్స్ ఇండియాకి వెళ్ళిపోయి స్ట్రక్ అయిపోయి ఉంటారు కదా! వాళ్ళు ఇక్కడ కాలేజ్‌కి ఫీ కట్టేసి ఉంటారు. క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో అండ్ సో మాకిలా ఫీ కట్టేసాము. క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి అని చెప్పి అదొక రీజన్ చెప్పుకోవచ్చు. థర్డ్ వన్ ఏంటంటే ఎమర్జెన్సీకెళ్తాం కదా! మనం ఎవరైనా ఎక్స్‌పైర్ అయిపోయి ఉంటారు కదా! వాళ్ళు. ఇప్పుడు సినారియోకి ఏంటంటే రియల్‌గా జరిగినా కూడా యాక్సెప్ట్ చేస్తలేరనమాట. కాకపోతే ఏంటంటే మనం ఎమర్జెన్సీ స్లాట్ బుక్ చేసుకున్నా అది ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారండి బేస్డ్ ఆన్ ఆ సిట్యుయేషన్, ఆ టైము, మనం అటెండ్ అయ్యేదాన్ని బట్టి, మనం చెప్పేదాన్ని బట్టి, వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేసేదాన్ని బట్టి, మన లక్ ఆ టైంని బట్టి ఉంటదనమాట. మెయిన్ ఏంటంటే ఇలాంటి సినారియోస్ అన్నీ కూడా ఆహ్, ఎమర్జెన్సీ స్లాటు ఒకవేళ మనం ఎమర్జెన్సీ స్లాట్‌కెళ్ళాలంటే కూడా బేసిక్ అపాయింట్‌మెంట్ అనేది మనం ఉండాలి. డైరెక్ట్‌గా ఎమర్జెన్సీ స్లాట్ బుకింగ్‌కెళ్ళలేమనమాట. సో అండ్ సో ఈ క్రైటీరియాలో ఏదో ఒక క్రైటీరియా. కాకపోతే ఫస్ట్ ప్రియారిటీ ఏందంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైనా బర్న్ అయ్యుండి ఇండియాలో స్ట్రక్ అయిపోయి వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావాలి అనుకుంటే త్రూ ఎమర్జెన్సీ అనేది ఫస్ట్ ఆప్షన్‌గా జరగొచ్చని అంటున్నారు. అది ఎంతవరకు ఏందనేది మనం అటెండ్ అయ్యేదాన్ని బట్టి ఉంటది. నేనైతే అప్పుడు ఈ రూల్స్ వల్ల అప్పట్లో ఈ రూల్స్ అని ఏమి లేవండి. చాలామందేంటంటే బయోమెట్రిక్ ఒకసారి అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూస్ ఒకసారి అటెండ్ అవ్వచ్చు. ప్రాబ్లమ్ లేదంటున్నారు. బయోమెట్రిక్ అటెండ్ అవ్వచ్చు. 1 ఇయర్ తర్వాత కూడా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. మనకి ఏ ప్రాబ్లమ్ లేదనమాట. ఎందుకంటే బయోమెట్రిక్ నాకు బాంబేలో ఫస్ట్ జరిగింది. తర్వాత 2 డేస్ తర్వాత ఇంటర్వ్యూ ఉందనమాట. ఇప్పుడు మా హస్బెండ్ ఒకటే రోజు బయోమెట్రిక్, ఒకటే రోజు ఇంటర్వ్యూ రావడానికి ట్రై చేసారు. ఛాన్సే లేదనమాట. అలా రాలేదు. టోటల్‌గా చూసుకుంటే ఏంటంటే వెడ్డింగ్ పాలిసీ అనేది ఒక రీజను. అండ్ హోమ్ కంట్రీస్‌లోనే స్టాంపింగ్ వేయించుకోవాలనేది ఒక రీజన్ వల్ల ఆల్రెడీ పాతయి అట్లాగే ఉండిపోయినాయి. అప్లై చేసుకున్న వాళ్ళయి అలాగే ఉండిపోయినాయి. ఇంక మీద అప్లై చేసుకున్న వాళ్ళకి అవైలబిలిటీ కూడా చూపించుకోకుండా ఉండడానికి కూడా మెయిన్ రీజన్స్ అనమాట ఇవే అనమాట. 2026 గాను మొత్తానికి వీసా స్లాట్స్ అనేవి అవైలబిలిటీ లేవు. అది కూడా 2027 ఫస్ట్ క్వార్టర్ వరకు అసలు అవైలబిలిటీ చూపిస్తలేదు. సో, కొన్ని ఏంటంటే మనం జరిగేయి అయితే ఆపలేము. ఏం జరుగుతుందో అది చూడాలి. సో, కాకపోతే ఏంటంటే వీలైనంత వరకు ఆహ్, ఇప్పుడు చాలామంది అప్పట్లో అనుకునేదాన్ని అమెరికా వెళ్ళిన వాళ్ళు ఎందుకు అంత ప్రాపర్‌గా రారు, కొన్ని వాటికి అటెండ్ గారు ఇట్లా అంటే ఇక్కడ ఉంటే తెలుస్తుందనమాట. ఎందుకంటే ఎందుకు అన్నెసెసరీగా ట్రావెల్ చేయరు. ఒకసారి వచ్చాము అంటే పోయేది మన చేతుల్లో ఉండదు. అంత ఈజీగా మనం అనుకున్నప్పుడల్లా ట్రావెల్ చేయలేము అని చెప్పేసి ఆ సినారియోలో ఉంటే తప్పించి ఆహ్, మనకేంటంటే చూసేవాళ్ళకి ఏముంది అమెరికాకెళ్తే అక్కడ ఉండిపోతారు ఎందుకు రారు అనేసి అంటాము. సో, అలా ఉంటాయన్నమాట సినారియోస్. ఇక్కడ రియల్ టైమ్‌లో ఉండి జాబ్ పోతది. జాబ్ పోతే తెలుసు కదా! ప్రతి ఒక్కరికి జాబ్ అనేది చాలా ఇంపార్టెంటు. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.